మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా గణేష్ గారు, మొలకల చెరువు ఏరియాలో వాన కుమ్మేసిందన్న దానికి శివకుమార్ గారు రిప్లై ఇచ్చారు. ఎంత కుమ్మితే ఏంటి, రేట్లు వచ్చేది లేదు, సచ్చేది లేదు. బయట రాష్ట్రాల్లో బీభత్సమైన స్టాక్ ఉంది. బయట రాష్ట్రాలతో ఇప్పుడు మనకు సంబంధం లేదు, అక్కడ స్టాక్ ఉన్న మాట మాత్రం వాస్తవం. హిమాచల్ ప్రదేశ్లో ఆ మాదిరి భారీ వర్షాలు పడ్డాయి, కానీ అక్కడ టమాటా 10 రోజులు అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎంత కుమ్మితే ఏంటి, రేట్లు వచ్చేది లేదు, సచ్చేది లేదు. బయట రాష్ట్రాల్లో బీభత్సమైన స్టాక్ ఉంది. మంచి రిప్లై. ఇక నారాయణ స్వామి గారు, అన్నా నువ్వు మంచివాడివి, నీ తప్పు లేదన్నా, ఇదంతా మా తప్పు. ఇష్టపడి టమోటా ప్లాంటేషన్ చేశాము, రేట్స్ లేవని బాధపడుతున్నాము. మా కర్మ. ఎవరి పాత్ర లేదు. మదనపల్లి ఒక్కటే కదండి, టోటల్ ఆల్ ఇండియాలో రేట్స్ ఎక్కడా లేవండి. నా కామెంట్స్ చెప్పక మా విలేజ్ ఎవరు నాడడం లేదు. గుడ్ నైట్ ఎన్టీఆర్ గారు. మొత్తం మీద ఆయన కామెంట్ వచ్చి, మేము ఇష్టపడి టమాటో ప్లాంటేషన్ చేసుకున్నాము, ఇప్పుడు మా కర్మ మేము అనుభవిస్తున్నాము. మదనపల్లి ఒక్కటే కాదు, టోటల్ ఇండియాలో ఎక్కడ కూడా రేట్స్ లేవు. ఇక దనికొండ నరసింహారెడ్డి గారు, 3 కామెంట్స్ అన్నారు కదా బ్రో, ఇంకా 4 సంవత్సరాలు ఇంతే, మితంగా నాటుకోండి, పెట్టుబడులకు ఢోకా ఉండదు, వర్షాలు కూడా అంతంత మాత్రమే, ఎక్కడ కూడా పంట నష్టం లేదు, రైతుకే నష్టం, ఎప్పుడు చూసినా రేట్స్ అంటే సయ్యద్ భాయ్ ఏం చేస్తాడు. నేను అదేనన్నా, అందరూ రేట్లు అడుగుతున్నా. ఒక అన్నదాత అయితే మీరు దేవుడి మీద భారం అని చెప్పొద్దండి, ధైర్యంగా చెప్పండి అంటున్నారు. ధైర్యంగా చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. అనంతపురంలో భారీ వర్షాలు నమోదయ్యాయి. అయితే ఉత్తర భారతంలో ఇక్కడి నుంచి మన టమాటా వెళ్ళే అవకాశాలు పెద్దగా లేవు, అక్కడ వర్షాలు పడితే తప్ప. చూద్దామని ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే నరసింహారెడ్డి గారు నా యొక్క బాధను అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనం మరకాండ పరిశీలిస్తే, కర్ణాటక చిక్బల్లాపూర్ డిస్టిక్ ఫుల్ రైన్. కుమార్ గారు, ఇక మనం మరకాండ పరిశీలిస్తే, ఇది ఒకరోజు క్రితం వచ్చింది కామెంట్. లోకేష్ గారు, అనంతపురంలో నైట్ ఫుల్ రైన్. అవును, అనంతపురం చాలా ఏరియాల్లో వర్షం భారీగా పడ్డది. మరి పంట నష్టం అన్నది చూడాలి, 2-3 తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఇక పొంగనూరు బాంబర్తి రమేష్ గారు, ఈ కాలాన్ని చూస్తుంటే సేద్యం చేయాలంటే ఆషామాషి కాదు. ఓపు వర్షాలు, ఓ పక్క గజ్జి ఊజీగా, రేట్లు చూస్తూ ఉంటే స్మాల్ బాక్స్ 150 రూపాయలు దాటేటట్లు లేదు. నాకు నెక్స్ట్ మంత్ 10కి షాంపులు పడతాయి. భగవంతుడు ఏం చేస్తాడు ఏమో, ఏం సేద్యం చేసినా రేట్లు రాలేదు, ఎట్లా బతికేది ఏమీ అర్థం వేయలేదు. నిజమే, ఈ సంవత్సరము కూరగాయలన్నీ, టమాటాలు అన్నీ కూడా ఈసారి విఫలమే. అన్నదాత నా భగవంతుడు ఆదుకోవాలి. అన్నా సెప్టెంబర్ 20 రేట్ చెప్పన్న సురేష్ సూర్య గారు, నో, కాలమే నిర్ణయించాలి. ఇక శ్వేత ఎం గారు, అంగళ్ళు టు మార్కెట్ వేలం పడి కామెంట్ పెట్టారు. 20-30 రూపాయలు తక్కువకి అంగళ్ళులో వేస్తున్నారు, అది తెలుస్తూ ఉంది. ఎవరికి కావాలంటే వాళ్ళకి వేస్తున్నారు. టమోటా వేలంపాట అంతే అన్న, ఎవరికి కావాలంటే వాళ్ళకి వేస్తారు. వద్దన్న వాళ్ళకు టమోటాలు వెయ్యరు కదా. రేట్లు వెళ్ళడం లేదు. ఇవాళ మొలకచూరు మార్కెట్లో మీకు 200 రూపాయలు తగ్గించి 350, 370. మీరు అంగళ్ళు ఎస్ఎల్ఎం మండి వీడియోలు చూసారు, అన్నీ 340, 350, 360, 370 ఇవన్నీ క్వాలిటీ ఉన్న టమాటాలు. అంతకుమించి ఏమి అమ్మగలరన్నా? వెరీ గుడ్ వీడియో బ్రదర్ గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ బ్రదర్. అన్నా క్యాష్ ఇస్తారా యాక్షన్ ఆఫ్టర్, ఎందుకు ఎవరన్నా? ఇక ఒక అన్నదాత కామెంట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వర్షాలు పడవంటున్నారు, వర్షాలకి ముఖ్యమంత్రికి ఏమీ సంబంధం అని. చంద్రబాబు నాయుడిని రాజకీయంగా మేము విభేదించిన ఎన్టీఆర్ అభిమానులము. అటువంటి సెంటిమెంటల్ నేను ఏకీభవించను. కాకపోతే ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడంతా అలాగే జరుగుతుంది, అది కాలం, దాన్ని ఎవరు ఏం చేయలేం. నేనైతే అటువంటి నమ్మకాలతో ఏకీభవించను. ఆయన పట్ల నాకు ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా వర్షానికి ముఖ్యమంత్రికి సంబంధం లేదు, ఇదైతే వాస్తవం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.